మీరు ఎట్లా వాటిని డయాగ్నోస్ చేస్తారు? ఎట్లా మీరు కనిపెట్టగలరు అవి అన్‌హెల్తీగా ఉన్నాయి, సో వాటికి ట్రీట్ చేయాలి అని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అసలు ప్రశ్నలన్నిటిలోకి ఇది అత్యుత్తమైన ప్రశ్న అనమాట. దీనికి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు వివరించాను ఇందాక, మా గేదెల్ని ఒక తాడుకి కట్టేస్తాం, సాయంత్రం వేసిన తర్వాత మళ్ళీ ఉదయం వెళ్ళి ఓడదీస్తాం అని చెప్పాం. నా రోల్ ఏంటంటే డయాగ్నోస్ ఆఫ్ ది అట్ల యొక్క ఇల్ హెల్త్ ఎలాగనేది డయాగ్నోస్ చేయడం ఎలాగ. నేను ఉదయం 5ంటికే బయలుదేరి వెళ్తాను. వెళ్తే 5ంటికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఎందుకు వెళ్తానంటే 5ంటికి ఉదయం మా మనుషులు రాకముందు వెళ్ళేటప్పటికి అవి పడుకుని ఉంటాయి. నేను వెళ్ళంగానే ఏం చేస్తాయంటే ఈ చివరి నుంచి ఆ చివరికి కట్టేసి ఉంటాయి. అంటే 35 లెక్కేసుకుంటే 6 అడుగులు చొప్పున 200 అడుగులు 300 అడుగుల్లో కట్టేసి ఉంటాయి. నేను ఇక్కడి నుంచి ఈ ఎండ్ నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే అవి ఒక్కొక్కటి లేచిపోతూ ఉంటాయి పైకి. ఆ చివరి దాకా వెళ్ళిన తర్వాత అన్ని లేచిపోయినాయి అంటే ఇంకా అసలు హ్యాపీ అనమాట. ఇంకా వాటికి ఏం ప్రాబ్లం లేదు. అవి ఎందుకు లేస్తాయి? రాత్రి మేసిన తర్వాత ప్రొద్దున్నే నేను ఓడదీయటానికి వచ్చాను ఇన్ ద సెన్స్, నేను ఏదో వచ్చి ఓడదీస్తే మేద్దాం అన్న సెన్స్ లో లెగుస్తాయి అన్ని. అవి లెగలేదు అంటే సంథింగ్ రాంగ్. ఓకే, అవి లేసాయంటే నేను పర్ఫెక్ట్. నేను అసలు మన పెద్దలు ఎంత పటిష్టమైనటువంటి డయాగ్నోసిస్ సిస్టమ్ పెట్టారంటే చూడండి. ఇది ప్రపంచం, నేను ఇప్పుడు మీకు చెప్పిన అన్నీ కూడా ప్రపంచంలో ఎవరు పాటించేది కాదు. నేనేంటంటే నా లక్ ప్రకారం మా పెద్దల నుంచి వచ్చిన తర్ఫీదు వల్ల నేను ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నాను. సో నేను వెళ్తే 5ంటికి వెళ్తాను. అసలు వెళ్ళకపోతే వెళ్ళను. ఇంక వెళ్ళిన తర్వాత బెర్రీ వేస్ట్ తినేసి తిరిగేస్తూ ఉంటాయి.